ఈ ఉదయకాలమందున మనం దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకు ఇట్టి అవకాశాన్ని అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. ఈరోజు మనము ఈ వచనంపై దృష్టి పెడదాం. ఇందులో నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని అనే పదాలను ధ్యానించుకున్నా. అయితే ఈ చెకుముకి అనేది ఏమిటి అని ప్రశ్నించుకుంటే అది ఒక రాయి అయి ఉన్నది. ఈ చెకుముకి రాయి అనేది ఈ భూమిపైన మొదటి మానవుడు జీవించు ఆరంభ దినములలో ఉపయోగించడానికి అతనికి ఎటువంటి సాధనం లేనప్పుడు ఈ రాయియే అతనికి అత్యంత ప్రాముఖ్యమైన సాధనంగా ఉండేది. మానవుడు ఈ రాయిని ఒక సాధనంగా ఉపయోగించేవాడు. ఎందుకు అంటే మంటను వెలిగించడానికి ఈ యొక్క రాయిని ఉపయోగించేవాడు. ఈ చెకుముకి రాయికి ఉన్న గుణం ఏమిటంటే ఇది చాలా బలంగా ఉంటుంది, అనగా గట్టిగా ఉంటుంది. ఒకవేళ అది పగిలినట్లయితే అది గాజుల లేదా అద్దం వలె కనిపిస్తుంది. పురాతన కాలంలో ఈ భూమిపై మానవుడు జీవించడానికి ఈ రాయి యొక్క అవసరత అతనికి ఉండేది. మరి మనం ఈ వచనమును పరిశీలించినట్లయితే ఈ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి వ్రాయబడి ఉన్నదని మనకు తెలుసు. అయితే ఆయన తన జీవితంలో ఎంతో కష్టమును, ఎంతో అవమానమును ఎదుర్కొన్నాడు. మనం కాస్త యేసుక్రీస్తు జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఈ భూమిపై సర్వశక్తిమంతుడైన దేవుని చిత్తమును ఆయన ఒక దాసునుగా నెరవేర్చాలనే విషయం తెలిసి ఒక దృఢ సంకల్పంతోనే ఆయన ఈ భూమి మీదికి వచ్చాడు. పరలోకము ఏ ప్రణాళిక అయితే నా ఎడల కలిగి ఉన్నదో దానిని నేను సంపూర్ణంగా నెరవేర్చుట కొరకు ఎంతో అవమానంను భరించాలి, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి అనే విషయం కూడా యేసుక్రీస్తుకి బాగుగా తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్యత్వం గురించి మనకు తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనుష్యత్వం గురించి మనకు తెలుసు. ఆయన ఒక మానవునిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే దృఢ నిశ్చయము, దృఢ సంకల్పం కలిగి ఉన్నాడు. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని యేసు ప్రభు చెప్పాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతో సంతోషంగా సిద్ధమయ్యాడు. తన స్వేచ్ఛా సంకల్పాన్ని లేదా తన స్వచిత్తమును విడిచిపెట్టి మరణం వరకు తండ్రి చిత్తమునే నెరవేర్చడానికి తనను తాను అప్పగించుకున్నాడు. నిందలను, అవమానాలను ఆయన భరించాడు. మనుషులు ఆయన ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు ఆయన సిగ్గుతో వారి నుండి తన ముఖమును త్రిప్పుకొనలేదు అని వాక్యము ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. ప్రభువైన యేసు ఏ మార్గంలోనైతే నడిచాడో ఆ మార్గంలో ఉన్న కఠినత్వమును చూసి ఆయన వెనుదిరగలేదు, కానీ సంతోషంతో ఆయన తన పరుగును తుదముట్టించాడు. యేసు ప్రభు జీవితకాలమంతయు ఆయన చేసిన ప్రతి పనిలో పరలోకపు తండ్రి నాతో ఉన్నాడనియు అది దేవుని చిత్తము చొప్పుననే నేను చేస్తున్నానని నిశ్చయతను ఆయన కలిగి ఉన్నాడు. దేవుని కుమారునిగా ప్రభుని యేసు మనకు ఒక మాదిరిని ఉంచిపోయాడు. అయితే దేవుడు తన సేవకులైన వారిని మరియు సేవకురాండ్రైన వారిని మనకు వాక్యాన్ని నేర్పించడానికి మరియు మనల్ని నడిపించడానికి మన జీవితంలోనికి పంపిస్తూ ఉంటాడు అనే ఈ విషయం మనకు తెలుసు, అది వాస్తవమే. కానీ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే మన దృష్టి దేవునిపైనే పెట్టాలని, మనం ఆయన అడుగుజాడల్లోనే నడవాలనే విషయం మనం గ్రహించుకోవాలి. ఒకవేళ మనం క్రీస్తులో జీవించినట్లయితే, క్రీస్తులోనే నివసించినట్లయితే తండ్రి చిత్తాన్ని ఆనందంతో, సంతోషంతో మనం నెరవేర్చుట కొరకు మనకు సరిపడే బలం దేవుని యొద్ద నుండి సమృద్ధిగా దొరుకుతుందని మనం గ్రహించుకోవాలి. మనం క్రీస్తునందు దేవుని కుమారులము, అలాగే ఆయన తోడి వారసులమై ఉన్నాం గనుక యేసుక్రీస్తు జీవించినట్టుగానే మనం కూడా జీవించాలి. అలాగే యేసుక్రీస్తు తండ్రిపై ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాడో అలాంటి నమ్మకమును మనం కూడా కలిగి ఉండటం ఎంతో అవసరమై ఉంది. యేసు ప్రభు ప్రతి క్షణం కూడా
తండ్రియే మహిమపరచబడాలని కోరుకునేవాడు. ఒకవేళ తండ్రి మనతో ఉన్నాడని మనకు నిశ్చయిత కలిగి ఉంటే, మనం తండ్రిపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనల్ని మనం దేవునికి దాసులుగా సమర్పించుకోగలుగుతాం. తండ్రి సంకల్పమును, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనకి అవకాశం దొరికిందంటే మనమెంత ధన్యులమో ఒకసారి ఆలోచించి చూడండి. మనకు పరలోకం అప్పగించిన ఈ కార్యమును మనం సంపూర్ణం చేయకుండా మనల్ని ఎవరు కూడా ఆపలేరు, ఆపజాలరు. రండి, మనల్ని మనం పరీక్షించుకొని చూసుకుందాం. మన జీవితంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఆ మనస్సు మనకుందా? లేక ప్రజల మెప్పులను, పొగడ్తలను, ముఖస్థుతులను కోరుతున్నామా? మనం మన తండ్రి చిత్తాన్ని విసర్జించి లేదా పక్కన పెట్టి మన ఇష్టానుసారముగా జీవించాలనుకుంటున్నామా అనే ఈ విషయాలను పెట్టి, ఈ ప్రశ్నలను పెట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం తండ్రి చిత్తానుసారంగా జీవించే జీవితమును ఈ లోకం తప్పుగానే భావిస్తుంది. అయినను సరే, రండి, మనం మన ముఖములను కూడా చెక్కుముక్కి రాయి వలె చేసుకుందాం. అంటే మన చివరి శ్వాస వరకు మన తండ్రి సంకల్పాన్ని మరియు మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే సమర్పణతో ముందుకు సాగుదాం. మన ఆలోచన దృఢంగా ఉన్నప్పుడే దేవుడు మనతో ఉన్నాడని, మనం సిగ్గుపడనవసరం లేదని ఆ నిశ్చయత మనలో ఉంటుంది. పరలోకము మన పేరు పెట్టి పిలిచినప్పుడు, అలాగే నమ్మకమైన నా దాసుడా అని ఎంతో అభిమానంతో, ఎంతో సంతోషంతో మనల్ని పిలిచే ఆ సందర్భం, ఆ సమయం ఎంతో ధన్యమైనదో మనం దానిని మాటల్లో వర్ణించలేము, వివరించలేము. అది ఎంతో సంతోషకరమైన సమయంగా ఉంటుంది. గనుక మనము దేవునిలో బలంగా ఉండి మన జీవితంలో దేవుని చిత్తమును మనం సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయునుగాక. గనుక మనము దేవునిలో బలంగా ఉందాం. మన జీవితంలో దేవుని చిత్తమును మనం సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయునుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ ఉదయకాల సమయం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, నీవు మాకిచ్చిన ఈ జీవితము నీ నామ మహిమ కొరకు, నీ చిత్తము కొరకు మేము జీవించడానికి మా అందరికీ నువ్వు సహాయం చేయమని వేడుకొంచున్నా. మా జీవితంలో ఏమి జరిగినా, ఏది వచ్చినా సరే, నీవు మమ్మను ఏ ఉద్దేశంతో ఏర్పరచుకున్నావో ఆ ఉద్దేశం మాలో నెరవేర్చబడడానికి మమ్ములను మేము నీ చేతికి సమర్పించుకొనుచున్నా. ఇంకా ఏది కూడా మేము నిన్ను అడగటం లేదు. ప్రభువా, కేవలం నీవే మా జీవితంలో మహిమపరచబడాలని మాత్రమే కోరుకుంటున్నా. తండ్రి, నీ ఆశీర్వాదములు మా ప్రతి ఒక్కరి జీవితంలో నిలిచి ఉండనిమ్మని యేసుక్రీస్తు మధుర నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు రాకడ సమీపించుచున్నందున మన ఎదుట ఉంచబడిన పందెములో పరుగెత్తుచు దేవుని చిత్తమును నెరవేర్చుటకు దృఢ నిశ్చయత కలిగి దేవుని నామం మహిమ కొరకు జీవించుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. మరణాత.